వానలు పెద్దగా వడక సరిపోయింది గాని పడుంటే ఒరినాట్లేసే కాడ మా ఆడక్కల జోరు చిన్నగా ఉండేది కాదు. ఏడ చూసినా ఉయ్యాల పాటలు వాడుకుంటా వంగి నాట్లేస్తుంటే తోటల్లంతా గొంతు కలిపి కోరసిచ్చేది. అయితే ఈ తాప పొలాల పంటి గా పాటలు తక్కువైనాయని అనుకుంటున్న యాళ్ళ మైలక్కలు గీ తీర్ల పాట అందుకున్నారు. ఇంటిరా ఉయ్యాల పాట ఎట్లుందో, ఊరోళ్ళు నాటేస్తున్న ఈ తతంగం చూస్తుంటే అసలు ముచ్చటేందో మీకు ఈ పాటికే సమాజయ్యే ఉంటది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం గాంధీనగర్ పోయేతోవ. పేరుకు తొవ్వే గాని కరిగట్టు చేసిన బురదమడి కంటే అధ్వానం. వీళ్ళ అవస్థను ఒక్క ముక్కల చెప్పాలంటే రోడ్డు ఆల చూసి ఊరికి పిల్లని సుతిస్తలేరట ఎవ్వరు. ఈ తొవ్వంట పోతే కథం, పనికి పోయేటోళ్ళు, చుట్టాల మార్గం పోయేటోళ్ళు, బడి పొలగాండ్లు. బట్టల రంగు మారిపోవాల్సిందే. ఇంటికాడేసుకున్న తెల్లంగి ఊరు దాటే లోపల ఎర్ర కావాల్సిందే. అందుకే పెద్ద పెద్ద వానలు లేకున్నా సుత పడ్డ 2 చినుకులకే మా ఊరు రోడ్డు గిట్లయింది చూడురమ్మా అని ఊరోళ్ళంతా ఒక్కటే గిట్ల ఇచ్చేంతనంగా రోడ్డు మీద నాటేసిర్రు. అవు అని పెద్దమ్మా, నాటేసుడు ముద్దుగానే ఉంది గాని రోడ్డు కావాలని నాయకులను ఎన్నడూ అడగలేదా? గెలిచినప్పుడు ఏం మాట్లాడిందంటే, నేను మీ ఊరికి నేను గెలిచిన నెల వెంటనే రోడ్డు పట్టాను బస్సు పట్టాలు కావాలి అని ఒక్క మాట మాట్లాడిన మాట నువ్వు నిలబెట్టలేదు. అది ముచ్చట. 2 ఏళ్ల కింద వచ్చే రోడ్ అని చెప్పి శిలాఫలకం బందోబస్తుగా నాటిపోయారట. ఇక రాయి వాతింది గుత్త. మళ్ళీ ఇప్పటిదాకా పత్తకు లేరు. ఇటు చూస్తేనేమో మా సావులు మేం చేస్తున్నాం అని పాతిన రాయికి దండేసి దండం పెట్టి అడుగుతురు జనాలు. సార్, మీకు ఇది ఒక విన్నపం. మేము గాంధీనగర్ గ్రామ ప్రజల తరఫు నుంచి చేస్తున్నాం. మా గ్రామానికి అంబులెన్స్ కానీ స్కూల్ పిల్లల వ్యాన్ కానీ రావడానికి చాలా ఇబ్బంది జరుగుతున్నది. రాంగా పోంగా బురదల పడి దెబ్బలు తాకుతున్నాయి. మడుగుల పొంటి పోంగా బండ్లు ఖరాబు. కనీసం అంబులెన్స్ తో వచ్చే పరిస్థితి లేదు. జర ఇప్పటికన్నా రోడ్డు ఇరిసారు అని అడగబట్టిర్రు. ఇక ఇది ఇట్లుంటే ఇటు పట్నం మేడ్చల్ దిక్కు కూడా ఇసుంటి కథనే. తొవ్వంతా రేగడి మడవలు అయింది. రోడ్డే ఇరిసారు అని చెప్పి పతేయుడు లొల్లి చేసుడే అవుతుంది తప్ప రోడ్డు పని మాత్రం ముంగడ పడతలే. అందుకే మళ్ళీ పాలి లొల్లి చేసి రోడ్డు మీద నాటేసి అక్కడి జనాలు. మరి ఇప్పటికన్నా లీడర్ సాబ్లు ఈ రోడ్ల ఆలదు పట్టించుకుంటారో లేదో చూడాలి.